మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భారీగా స్కామ్ చేసిన మాజీ ప్రజా ప్రతినిధిపై విచారణ చేయాలని గుంటూరుపల్లి గ్రామస్తులు ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. 2020-2021 నుండి నేటి వరకు జరిగిన ఉపాధి హామీ పథకంలో గ్రామానికి వచ్చిన రూపాయలను ఉపాధి హామీ కూలీల డబ్బులను వారికి తెలపకుండా సమాచారం ఇవ్వకుండా అధికారులతో కుమ్మక్కై తన సొంత అకౌంట్కు మళ్లించుకుని ఉపాధి కూలికి రాని వారి పేర్లు నమోదు చేసి ఓ మాజీ ప్రజా ప్రతినిధి తన సొంత అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా గ్రామంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనుల్లో పావల వంతు కూడా పనులు చేయలేదని, కానీ ప్రభుత్వం నుంచి వచ్చిన రూపాయలను మాత్రం అప్పటి ప్రజాప్రతినిధి కాజేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గుంటూరుపల్లె నేను ఉపాధి పని చాలా సంవత్సరాల పాటు చేస్తున్నా. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం 2021లో కూడా చేశాను. చేసినా 80 రోజులు దాటినాక వీళ్ళు బోటు మీద మొద్దులు ఏరాలి ఉండాలి నువ్వు అని చెప్పని ఇటు చేశారు. నన్ను ఒక్కడిని పోయా మొద్దులు ఏరియా అన్నీ అయిపోయినా మొక్కలు నాటాల్సి వచ్చింది. పొద్దున్న 4 గంటలకు పోయి మోటార్ ఎత్తే సాయంత్రం 7 గంటలకు మోటార్ ఆపే జనం మొత్తం చూశారు. నాకు 9,000 కాడికి మాట్లాడుకున్నాం. నాకు 30,000 ఇచ్చారు చేతికి. ఇంకా నాకు 52,000 రావాలి. నా పేరు మీద డబ్బులు వాళ్ళ ఎండి ఆఫీసుకు పోయా, వాళ్ళు నంబర్ వేసి ఇచ్చారు. ఈ నంబర్ తీసుకొని బ్యాంకుల చుట్టూ తిరిగా, ఎక్కడ ఒక్క పైసా వాళ్ళ. ఆ నంబర్ ఇప్పుడు నేను వేరే నంబర్ కూడా పట్టుకొచ్చా. ఆ నంబర్ కూడా చూడండి మీరు. ఎవరు తీసుకుందో నాకు తెలియదు. మనం సర్పంచ్ తీసుకున్నాడా కార్యదర్శి తీసుకున్నాడు, వాళ్ళ ఇద్దరిలోనే ఎవరు రారు. 52,000 8 నెలలు చేశారు. 10,000 నెలకి అనేది వాళ్ళిద్దరి మీద వేసి ఎవరు బయట వాళ్ళు ఎవరు తీసుకోరు. ఉపాధి హామీ కూలీ పనులకు సంబంధించి ఎవెన్యూ ప్లాంటేషన్, బృహత్ పల్లె ప్రకృతి వనం, పల్లె ప్రకృతి వనం, ఎస్ఆర్ఎస్పీ కాల్వ మరమ్మతులు, కల్లాలు, నర్సరీలు, చెరువుల పనులు, మొక్కలు నాటుట, గవర్నమెంట్ మంచినీటి బావిలో పూడికతీత, గ్రామానికి మంచినీరు తన సొంత బావి నుంచి అందించానంటూ అనేక రకాలైన బిల్లులను సృష్టించి ఉపాధి హామీ పనుల్లో సుమారు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం MGNREGS కింద సుమారు 40 లక్షల రూపాయలతో వివిధ పనులు చేసినట్లు చూపించారని, ఇందులో 70% రూపాయలను ఉపాధి హామీ కూలీలకు అందకుండా నకిలీ జాబ్ కార్డులను సృష్టించి లక్షల రూపాయలను స్వాహా చేసినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అప్పటి పీడీ అండదండలతో గుంటూరుపల్లి గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యులపై సుమారు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు వారి అకౌంట్లో ఉపాధి హామీ కూలీ చేసినట్లు పడ్డాయని వారు ఆరోపించారు. అంతేకాకుండా ఇతర దేశాల్లో ఉన్న వారి పేర్ల మీద కూడా జాబ్ కార్డులను సృష్టించి వారి అకౌంట్లో డబ్బులు పడినట్లు ఆధారాలున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇదే గ్రామంలో మిర్చికి కల్లాలని దాదాపు 70-80 దాకా శాంక్షన్ అయింది. స్వలాభాల కోసం ఇళ్ళ ముందు పార్కింగ్ ప్లేస్లకి ఇవన్నీ పోసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే మేము అధికారుల దృష్టికి తీసుకుపోయినా కానీ ఏదో కాలయాపనగా దాటేస్తూ ఇది దుర్యోగం అయితే జరిగింది. గవర్నమెంట్ సొమ్ము అందాదా 35 నుంచి 40 లక్షల దాకా. కానీ మిరపకాయ కల్లాలది కానీ వేరే ఇప్పుడు శ్మశాన వాటికది కానీ బోర్లు కానీ ఇంకుడు గుంటలు కానీ వగైరా గ్రామ పంచాయతీకి సంబంధించింది మాత్రం ఫ్రాడ్ జరిగింది. అంటే వాళ్ళకి పేరు వాళ్ళే యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళే అకౌంట్ కొట్టుకోవచ్చు. వాళ్ళు ఇక్కడికి రావట్లేరు ఎవరు. ఇక్కడ లేకుండానే పని చేసినట్టుగా కల్పించి డబ్బు వాళ్ళ అకౌంట్లో కొట్టి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి గ్రామ పంచాయతీ డబ్బు దుర్వినియోగం చేయడం. అందాక అది దాదాపు ఒక 3-4 లక్షల దాకా జరిగింది. వాళ్ళు ఆ లిస్టు తీస్తే మొత్తం తెలుస్తుందండి కదా. ఎప్పుడైనా గ్రామ సభ పెట్టి తెలిసిన వాటికైతే హైదరాబాద్ కానీ మన వరంగల్ కానీ వేరే వాళ్ళు స్టడీ పర్పస్గా ఉన్నారు, కొంతమంది జాబ్ పర్పస్గా ఉన్నారు. ఉపాధి హామీ కూలీ పని చేసినట్లు సర్పంచి తన భర్త పేరు మీద కూడా డబ్బులు పడ్డం ఏంటని కూలీలు ప్రశ్నిస్తున్నారు.
ఏ ఒక్కరోజు ఉపాధి హామీ కూలికి రాని మాజీ గ్రామ సర్పంచి భర్త, మామ, అత్త పేర్ల మీద కూడా డబ్బులు అకౌంట్లో వేయించి డ్రా చేసుకున్నట్లు, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలున్నట్లు తెలిపారు. దీనిపై 2020, 2021, 2022, 2023లకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ఉపాధి కూలీలకు తెలపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. కూలీ పనికి రాని వారిపై వేల డబ్బులు మంజూరైనట్లు తెలిపారు. ఆ డబ్బులు ఎవరి అకౌంట్లలోకి వెళ్లాయో తెలపాలని కోరారు. గుంటూరుపల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ కూలీ పనులపై వెంటనే భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పీడీ సమగ్ర విచారణ చేపట్టాలని, అనేక అవినీతి అక్రమాలు బయటపడతాయని ప్రజలు కోరుతున్నారు. ఉపాధి హామీ పని డబ్బులు మాత్రం గోల్మాల్ అయినాయండి. ఇది ఇక్కడ వరంగల్లో ఉన్న వాళ్ళు, హైదరాబాద్లో ఉన్నాయి, ఫిలిప్పీన్స్లో ఉన్న అకౌంట్లో పడ్డాయి. సొంతంగా మా మామగారు అయినటువంటి మెట్టు శేషగిరిరావు గారు 9 నెలలు పనిచేసిండు. ఏది బోటు మీద బృహత్ పల్లె ప్రకృతి వనం అని మొక్కలు పెట్టిండ్రు. 9 నెలలు పనిచేసిండు. నెలకు 9,000 చొప్పున మాట్లాడుకున్నాడు. ఇదే కార్యదర్శి, సర్పంచ్ జీతం ఇస్తానని మాట్లాడుకున్నారు. మా ఇంటి దగ్గర మాట్లాడుకున్నాడు. ఆయనకి 9 నెలలు అయిపోయినా కానీ డబ్బులు రాలే. ఒక 30,000 రూపాయలు డబ్బులు ఇచ్చేసి ఇంకా 52,000 రూపాయలు డబ్బులు రావాలి. డబ్బులు ఇవ్వకుండా సర్పంచ్ని అడిగితే కార్యదర్శి అంటాడు, కార్యదర్శి అంటే సర్పంచ్ అంటాడు. వీళ్ళు ఎవరు ఇవ్వలేదు. తీసుకుపోయి ఆ అకౌంట్లో పడ్డాయి, ఆ అకౌంట్లో పడ్డాయి, ఈ అకౌంట్లో పడ్డాయి అని అంటే ఈయన ఎంపీడీ ఆఫీస్ గారి దగ్గర పోయి ఎంపీడీ ఆఫీస్కి పోయి ఆడ తనిఖీ చేయగా ఒక అకౌంట్ నెంబర్ రాసి ఇచ్చిండ్రు. అది తీసుకొని బ్యాంకుకి పోతే ఈ అకౌంటే లేదు అక్కడ. అది మా అత్తమ్మ పేరు మీద, ఆమె పేరు మీద కూడా డబ్బులు పడినాయి. పడిన తర్వాత అది అకౌంట్ నెంబర్, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ నెంబరు, అది కూడా ఒక నెంబర్ మిస్టేక్ ఉన్నది.